అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అనిత వంశీ బ్లాగ్స్. ఇంక ఈరోజు అయితే పిల్లలకి ఇంకా ఆయనకైతే కుదరట్లేదు బాక్స్ సెక్యూరిటీలో పెట్టి వెళ్ళడం. ఎందుకనంటే పిల్లలకి బిఆర్టీఎస్ రోడ్లో ఇచ్చి మళ్ళీ ఆయన బెంచ్ సర్కిల్ వెళ్ళాలి, అందుకని చెప్పేసి కుదరట్లేదు. అందుకని ముందుగా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇడ్లీ అయితే వేశాను, చట్నీ కూడా రెడీ చేశాను. చట్నీకి అయితే రెడీ చేశాను. ఇంకా మా పెద్దోడు అయితే మిక్సీ కొట్టేస్తాడు. చేస్తావుగా? ఇంకా అన్నం పొయ్యి మీద వేసాను. వాళ్ళ వరకే ఇంక ఇప్పుడైతే ఇంక అందరికీ కట్ చేస్తే అవ్వదు కదా అని చెప్పేసి వాళ్ళ వరకు బంగాళదుంప అయితే ఒక 2-3 బంగాళదుంపలు కట్ చేసి అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. చిలకడ దుంపలు ఉడకబెట్టాలి మరమరాలు ఉన్నాయి, బాగున్నాయి. ఉప్పు మరమరాలు సరే అమ్మా, అవి అయితే చూసుకుంటారండి. ఏదో చెప్తా ఉంటుందనే పెద్దోడు చట్నీ చేసేస్తున్నాడండి. కొంచెం టైం కూడా అయిపోతుంది, అందుకని అయిపోతుంది. కానీ కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తాను. మరీ గట్టిగా వద్దు, కొంచెం లూజ్గా కొద్దిగా. పర్వాలేదు, నీకు తెలుసుగా, చెయ్యి. తిడితే నిన్నగా తిట్టేది. ఉప్పు ఇద్దో ఏంటో, ఉప్పు తీసేస్తాను. కరిగిపోతుంది. ఇక్కడైతే కొంచెం చిలకడ దుంపలు అయితే ఉడకబెడుతున్నాను. చట్నీ ఇదేం చాలా చిన్న స్పూన్ పెట్టు, అంతేనా? అయితే చాలే, మరి తినే అయితే ఇట్లాగే చాలు. ఇక నీకు చట్నీ ఎక్కువ వద్దు, చాలు. తమ్ముడు వస్తే తమ్ముడికి కూడా తినిపించే. నేను ఈ లోపల బాక్స్ కట్టేస్తా. శ్యామరా, ఇదిగోండి బాక్సులు అయితే కట్టేసాను. ఇది పెద్దోడికి, ఇది చిన్నోడికి. పెద్దోడికి కలిపి కట్టేయాలి, చిన్నోడికేమో ఇలా విడిగా పెట్టాలి. ఇది అన్నం కొంచెం దాకలో కూర ఉంటుంది కదా, అది కలిపేసి అన్నం వేసి కలిపేసాను. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను టమాటాలు పచ్చిమిరకాయలు పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇదిగోండి పచ్చిమిరకాయలు అయితే ఇక్కడ వేయించేస్తున్నాను. ఇక్కడేమో టమాటాలు పెట్టాను. ఇక్కడైతే 2 బంగాళదుంపలు స్లైసుల్లాగా కట్ చేశాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేస్తాను. అంటే టమాటా పచ్చిమిరకాయల పచ్చడిలోకి కొంచెం కాంబినేషన్ అనమాట ఈ ఫ్రై. ఇప్పుడైతే ఇవి చేయాలి. ఇక్కడైతే రోల్ పెట్టేశాను. రోట్లో కొంచెం ఉప్పు వేసి పచ్చడి అయితే దంచేయాలి. బంగాళదుంపలు కూడా వేస్తానండి. అక్కడ పచ్చడి నూరే లోపల ఈ బంగాళదుంపలు కూడా ఫ్రై అయిపోతాయి. మా వారికి అయితే టిఫిన్ ఇచ్చేసాను. ఏంటిది చేసా? తిరగమూత వేయాలా? మామూలుగా వేయించేస్తాంగా గుళ్ళు, అందుకని చెప్పి వేయలే. ఈసారి తిరగమూత వేస్తా. ఈసారి ఉప్మా చేస్తాను. ఉప్మా చేసినప్పుడు పల్లి చట్నీ చేసి తిరగమూత వేస్తా.
ఇప్పుడు ఇది బాలేదా? 35 రూపీస్ వాళ్ళకి 35 పెంచావు రేట్లు 40 పెంచాక 35వా? మినపప్పు అయిపోయిందండి. మినపగుళ్ళు గుళ్ళు తెచ్చామన్న 1 కేజీ అయిపోయింది. పాత అట్లకు పనికి వస్తుంది, ఇడ్లీ పనికిరాదు, నల్లగా వచ్చేస్తాయి. సరే కొంచెం ఈ గ్యాప్లో అయితే కొంచెం ఒక చిన్న కుట్టు వేసుకోవాల్సి ఉందండి యూనిఫాము. ఇంకా అదైతే వేశాను. ఇంకైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా అమ్మ అన్నము కూర, అన్నం, పచ్చి పులుసు, గోరు చిక్కుడుగా ఎప్పుడైతే చేసిందండి. ఎందుకోండి అయితే కొంచెం మాడిపోయింది పచ్చి పులుసు. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకేం పని లేదు. ఇంకా అందుకనే ఇంకా నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన బాక్సులు ఇంకా మా యూనిఫామ్లో ఉంటే అవి అయితే వాష్ చేశాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఏది పచ్చి పులుసా? టమాటా పచ్చడి చేశాక నూరేగా పొద్దునే. సరే నేను పొద్దునైతే నేను తిన్నాను, బాగానే ఉంది. కొంచెం ఇంట్లో ఉంది, మిగిలిపోయింది కొంచెం, ఒక స్పూన్. చెవట్లో ఈ రూమ్ అంతా వేడి వండలేకపోతున్నాం. మీ అమ్మ పచ్చిపూలు చేసి నేను ఎప్పుడు తిన్నా. ఇది ఓకే. గోరుచిక్కుడుగా గోరుచిక్కుడే ఓకే, కొంచెం ఫ్రై కొద్దిగా మాడిందండి, బాగుంది కానీ బాగుంది. ఇంకొప్పుడైతే ఉడుకైపోతుంది కదా అండి ఈ రూము. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇంక ఈయనైతే 2 పుచ్చకాయలు తీసుకొచ్చారండి. ఇంక నేను మా చిన్నోడు అయితే తిన్నాము, మా పెద్దోడు అయితే తినడం. ఎప్పుడు పుచ్చకాయ తెచ్చినా తినడం. ఇంకా అందుకని పుచ్చకాయ నేను చిన్నోడు ఇంక కొంచెం కూడా మిగిల్చాడు, లేకపోతే ఇది కూడా అయిపోయేది. ఇష్టంగా తింటామండి పుచ్చకాయ మాత్రం. అనమాట పడుతుంది మరి, అంత వేస్ట్ లేవులే, అంత వేస్ట్. నువ్వు కనపడితే ఆదా వస్తే వచ్చేసినాయి మళ్ళీ. పొద్దు డ్యూటీకి ఎన్నింటికి వెళ్తావు? అంత లేట్ అయితే అవుతుంది. కాకపోతే పొద్దున బట్టలు అయితే ఉతికే మామూలుగా వంట అయితే చేస్తానా, చేసేసి ఇంకా నేను రెడీ అయ్యి రోడ్డు మీదకి వెళ్ళేసరికి కొంచెం టైం అయింది. ఒక బస్సు రావట్లా. ఆటో అడిగినా బెంచ్ సర్కిల్ అంటున్నారు కానీ గన్నవరం వైపు వెళ్ళట్లా. ఎన్ని ఆటోలు అడిగాను. వెళ్ళేసరికి ఎంత అయింది? 10 అవుతుంది వెళ్ళేసరికి. ఎన్నింటికి వెళ్ళాలి? 9:30 లోపల వెళ్ళాలి. ఎట్లా ఎన్నిసార్లు పొరపాటు చేసావు? చాలాసార్లు పొరపాటు చేశాను. హడావుడిగా అయిపోయి ఇంకా చాలా టైం అయిపోతుంది. ఇంకా అలాగే చాలా రోడ్డు మీద అయితే చాలాసార్లు కొంచెం అయినా కానీ రాలే ఒక్కటి కూడా. మళ్ళీ ఈవినింగ్ ఎన్నింటికి వచ్చావు? ఎన్నింటికి? 8 అయింది. మామూలుగా 6:30 6:40కి బయటకు వచ్చేసాము. గోడవల్లి సెంటర్కి వచ్చేసరికి 7 అయింది, 7:05 అయింది. అక్కడ కూడా ఒక బస్సు రాలా 7:30 దాకా. ఇంటికి వచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి 8 అయింది, 8:10 అట్లా అయింది. వాడ కొంచెం లేట్ అయిపోయింది. వాడ ఏమనుకుందాం రేపు? నేను అడగను, అసలు అడిగితే నేను తినలేను. నీకు ఇష్టం వచ్చింది నువ్వు వండి పెట్టు, నేను పెడతా. పచ్చడి ఉండే పొద్దున్న, రోటి పచ్చడి చేసా, బంగాళ ఫ్రై అన్నావు. నేను వేసుకోలేదు కానీ బాక్సులు లేవు అటానికి. కానీ పచ్చడి వాటికి ఎలా మంట ఉండదు అనుకున్నాను కానీ పచ్చడి వాటికి నాకు కరెక్ట్గా సెట్ అయింది. అంటే మంట అనేది తక్కువ, టేస్ట్ బాగుంది.
దాని తగ్గట్టు వేడని ఉండడం అయితే అసలు దానికి 2 పచ్చడి తీసాను. నాకు నచ్చింది ఏదైనా ఫుడ్ ఇలా తింటాను ఇది. అది కరెక్ట్గా 1:10 కల్లా నేను క్యారేజ్ పెట్టేసేవాళ్ళ. సార్ ఫోన్ చేసినా కానీ అంత బాగా చట్నీ వాడికి కుమ్మేసేవారు. ఈ డ్రెస్ కొమ్మేసావు ఆ కాలర్ అలా కాలర్ అనేది యూనిఫామ్ కొంచెం ఒకసారి సెట్ చేసుకో. బాగుంది యూనిఫామ్ ఇంకోటి కుట్టుతా. సెట్ చేసుకో. కాలర్ పరంగా ఆ కాలర్ అనేది సెట్ చేసుకో అంటున్నా. సెట్ అవుతాయి అది. ఇంకొకటి అదేంటి వీడు వస్తుంది.